ఇక చలో ఇంద్రవెల్లి ఫిబ్రవరి 2న జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని విజయవంతం చేయాలని మీటింగ్ ఇన్ఛార్జి పటేల్ రమేష్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా పిలుపునిచ్చారు. హైదరాబాద్ నియోజకవర్గంలోని జైనత్, బేల మండలాల్లోని కేంద్రాలతో పాటు రూరల్ మండలంలోని రామాయి గ్రామంలో గురువారం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశాలలో పాల్గొని కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ మనం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, 6 గ్యారెంటీల హామీలను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని మీటింగ్ ఇన్ఛార్జి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. అయితే వెంటనే 2 హామీలను అమలు చేసి చూపించిందని అన్నారు. అతి త్వరలో మరో 2 అమలు కాబోతున్నాయని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సభ ఒక బెంచ్ మార్క్గా గుర్తుండిపోయేలా మనం సక్సెస్ చేయాలని అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుండి 20,000కు తక్కువ కాకుండా తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జైనత్ మండలం కోసం ప్రత్యేకంగా ఈజీఎస్ కింద 35 లక్షలు తీసుకొస్తున్నామని తెలిపారు. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 88,000 ఆధిక్యం జైనత్ నుండే రావాలని కంది శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. దురదృష్ట సేవతో గత ఎన్నికల్లో ఓడినప్పటికీ అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు సాధించగలిగామని సంతృప్తి ఉందని అన్నారు. తాను ఓడినా గెలిచినా మీ మధ్యన ఉంటానని, నిరంతరం నియోజకవర్గ ప్రజలకు సేవకి అంకితమవుతానని పేర్కొన్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. మనం అభివృద్ధి చెందాలంటే ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని, భారీ మెజార్టీ వచ్చేలా కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఇంద్రవెల్లి సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. వేదికపై ఉన్న గారు, సహచర మిత్రులందరికీ, గ్రామస్తులు సంతోష్, నీల్కంఠ్ సంతోష్, దామోదర్ గారు, అలాగే రామాయి పుణ్యరావు గారు, ఈరోజు రేవంత్ రెడ్డి అన్న గారి ప్రోగ్రాం గురించి మన పెద్దలు రేపు జరగబోయే సభ మొత్తం తెలంగాణలోనే మొట్టమొదటి సభ, జిల్లాలలో రేవంత్ రెడ్డి అన్న జరుపుతున్నటువంటి మొట్టమొదటి సభ జిల్లాల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి అటువంటి సభకు 1,00,000 జనం రాబోతున్నారు. మనం అందరం కూడా ఎట్టి పరిస్థితులలో జన సమీకరణ, ప్రతి ఊరు నుంచి, ప్రతి బూత్ నుంచి 80 మంది, ఒక్కొక్క పోలింగ్ బూత్ నుంచి 80 మంది వెళ్ళాలా. మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వానికి మనం ఆశీర్వాదం పెట్టాలా. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయినరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అటువంటి మన బడుగు బలహీన వర్గాల నేత, నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించేటువంటి రేవంత్ రెడ్డి అన్న రేపు వస్తున్నారు. మనం అందరం కూడా ఆశీర్వాదం పెట్టడానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ అన్నకు ఆశీర్వాదం పెట్టడానికి మనం అందరం తరలి రావాలా. వెళ్దాం అందరం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు మొదటిగా ఆయన వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన ప్రభుత్వ పరంగా మరి ఆ శాఖల మీద సమీక్ష చేసుకుంటూ గడిపిండు. ముఖ్యంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార నిమిత్తం మరి ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లి నుంచి, ఆయన సెంటిమెంట్ ప్లేస్ నుంచి ప్రారంభించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రజల్ని కలుసుకోవాలి, ప్రజా సమస్యలు తెలుసుకొని ఇంకా కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందించాలని చెప్పి ఇక్కడి నుంచి రేపు ఆరంభిస్తున్నారు. దానిని మనం సక్సెస్ చేసుకోవాలనంటే రేపు అందరూ కూడా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి కదలాలి. మరి వెహికల్స్ కూడా మ్యాక్సిమం బస్సులో వచ్చేటట్టు చూస్తున్నాం. ఇక మిగిలిన వెహికల్స్ కూడా, బస్సులన్నీ దొరకట్లేవు, మిగిలిన వెహికల్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. మంచి భోజనాలు కూడా ప్యాకెట్స్లో అందిస్తున్నారు, వాటర్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు పొద్దుగాలనే బయలుదేరి 1 వరకు మీటింగ్కి వచ్చేటట్టు చూసుకోండి.
మరి ఆదిలాబాద్ నుంచి బ్రహ్మాండంగా కదిలొచ్చిండ్రు. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిందనే విధంగా మీరందరూ కూడా బయటికి వెళ్లాలని తెలియజేస్తూ రేపు పెద్ద ఎత్తున ఈ మండలి నుంచి కూడా పెద్ద ఎత్తున సభకి వెళ్లి సక్సెస్ చేసి